తెలుసా అంబేద్కర్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బీసీలు అనుకుంటున్నారు కేవలం మానవాధికులకే చెందినవాడని. కానీ బీసీ సోదరులారా, ఈ మొత్తం భారతదేశంలో 27% రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు బీసీలు. మీరు 27% రిజర్వేషన్లు అనుభవించడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అడిగిన లేరు, ఒక్క పెరియార్ రామస్వామి రాయకర్ మినహా ఒక్కరు అడగలేదన్నా. రిజర్వేషన్లు ఇస్తాంటే కూడా మాకు అవసరం లేదన్నారు. నేను ఈ విషయంలో చాలా చోట మాట్లాడాను, ఎందుకంటే వద్దు అనవసరంగా మనం ఇట్లాంటివి మాట్లాడితే వాళ్ళు బాధపడతారు అని అనిపించి నేను ఆపేస్తున్నాను. కానీ నిజానికి నేను చాలా విషయాలు మాట్లాడితే ఈ దేశంలో బీసీలు చేసినటువంటి చాలా విషయాలను బయటకు తీసుకురావాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మన వాళ్ళే, మన అన్నదమ్ములే, మన సోదరులే, మనతో పుట్టిన వాళ్ళే, మనతో పాటు అంటరానితో ఎంతో కొంత అనుభవిస్తున్న వాళ్ళే. మనతో పాటు వాళ్ళకు కూడా అధికారం లేదు. కనీసం మనకు 4 సీట్లు 5 సీట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ మాత్రం కూడా సీట్లు లేవు. కాబట్టి బీసీలను ముందు పెట్టాలా, బీసీలను ముందు నడిపించాలా, బీసీలకే నాయకత్వం ఇవ్వాలా, బీసీలో ఈ దేశాన్ని నడపాలా. ఎందుకంటే మనకు ఎన్నో సీట్లు ఉన్నాయి, అవి పెరగవు తగ్గవు, గొర్రెతో ఒక బెత్తడాన్ని ఉంటుంది. కాబట్టి మనకు ఎట్లా అధికారం రాదు. కనీసం వాళ్ళనైనా తీసుకొచ్చి ముందర పెడదామని మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇవాళ సోదరులారా. ఆ సౌహృదయంతో మనం పనిచేయాలా. అందుకోసాన్ని కులాన్ని మర్చిపోవాలా, అందుకోసం కులానికి అవతల పోయి మాట్లాడాలా. కులాన్ని దాటేసి మనం ఇవాళ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే అధికారం వస్తుంది. అట్లయితేనే కనీసం మన ఐక్యత చూసి వాడు భయపడతాడు. ఎంత దుర్మార్గులు అంటే అంత ఇంటర్ ఉపన్యాసం అని తిన్నాక వాడికి అస్సలు నిద్ర పట్టదు. కదిరి కృష్ణ అదా ఇదా ఎంత దుర్మార్గులు చూడు, దానికి అస్సలు నిద్ర పట్టదు. మొత్తం ఇంటికి పోయినాక ఆలోచిస్తుంటే కదిరి కృష్ణ ఏందై ఉండొచ్చు. పోయి ఫోన్ చేస్తాడు, అరే వెంకటి ఏ చెప్పరా కదిరి కృష్ణ అన్న బాగా క్లోజ్ అట కదరా నీకు. అవ్వు నాకు కొద్దిగా క్లోజే. ఏంద్రా అన్న అదా ఇదా అదేంది ఇదో ఎస్సీరావు అంటాడు. మనం ఏ ఎస్సీ అని అదా ఇదా చెప్పు అంటే ఎస్సీ అంటే కూడా రాని సరిపోదు, మళ్ళీ ఎస్సీలో నాకు తప్పకుండా తెలుస్తారా. నాకు అసలు కులం లేదు రాంటే నాకు కులం ఏందని చూపిస్తూ ఉంటాడు ఏళ్ళు పెట్టి. జాషువా అన్నాడు అందుకే, నూనె వాడా అని ఒకడు తోలువాడా అని ఒకడు, నూనె వాడా అని ఒకడు తోలువాడా అని ఒకడు, ఎడగను తేల్చుకొనకుండా నిద్రపోరు మా మాలలు మాదిగల్. ఏం చేస్తారట, నూనె వాడా అని ఒకడు తోలువాడా అని ఒకడు, తేల్చుకొనకుండా ఎడగను తేల్చుకొనకుండా నిద్రపోరు మా మాలలు మాదిగల్. వాడు అస్సలు నిద్రపోదట వాడు తెలుసుకుందాక. ఏంది జాషువా పద్యాలు చదివేది బాగా చదివినాక అబ్బా ఏం బాడాడరా. కింది పోయి కూర్చున్నాం కదట, ఏమంటే జాషువా గారు మీరు నూలువారా అనేదట ఒకటి పోయి. నూలువారా అంటే మాల మగ్గం కొడతారు కదా మాల, అప్పట్లో మగ్గాలు కొడుతురు. ఆ రోజున ఇంకోటి వస్తాడు, జాషువా గారు మీరు తోలువారా. తోలు అంటే మాదిగా, ఇటు తోలు పని చేస్తాడుగా. ఆ ముసలుడు ఈయన హేస్టకు వచ్చి ఒక పద్యమే రాసిండు, నూలువాడా అని ఒకడు తోలువాడా అని ఒకడు, ఎడగను తేల్చుకొనకుండా నిద్రపోరు మా మాలలు మాదిగల్. నేను నూలు వాడగాను తోలు వాడగాను విశ్వనరుడా, నేను నూలు వాడగాను తోలు వాడగాను విశ్వనరుడా. అరే నేను మాల కాదు మాదే కాదురా, ఐఎమ్ ద యూనివర్సల్ పర్సనాలిటీ. ఎంత గొప్ప మాట చెప్పాడు. నన్ను కూడా నడితే నువ్వు మాలా మాది అంటే నేను మాల కాదు మాదే కాదురా, నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవుణ్ణి రా అని చెప్తా. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మనవన్ను, నాకెక్కడికి రా కులము. నేను అంబేద్కర్ అయినప్పుడే నా కులం బీకింది. మళ్ళా ఆ కులంలోకి లాగుతా ఉంటున్నాడు కాలు బట్టి. సోదరులారా, ఈ దేశం కులం పునాదుల మీద నిలబడదు. విప్లవాలు కులం పునాదుల మీద నిలబడవు, ఉద్యమాలు కులం పునాదుల మీద నిలబడవు. ఏది ఫౌండేషన్ వేసినా కూడా కులం పునాదుల మీద వేస్తే అది కూలిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కొటేషన్ అది నాది కాదు. యు కెనాట్ బిల్డ్ ఎ నేషన్, యు కెనాట్ బిల్డ్ ఎ నేషన్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద కాస్ట్. యు కెనాట్ బిల్డ్ ఎ మొరాలిటీ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద కాస్ట్. కులం పునాదుల మీద ఒక నీతిని కూడా దేశం కాదు అఫ్టాల్ ఒక నీతిని కూడా నిలబెట్టలేవు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో విప్లవాలు సృష్టించాడు. సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి బాధలు పడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ఏం కష్టాలు పడ్డాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి వెళ్ళాడు, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాడు. ఫారెన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ యూనివర్సిటీలు ఏమవుతుందంటే వరుస ఇటు నిలబడతారు. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు నిలబడ్డాగా అట్లా నిలబడతారు. నిలబడితే ఒక ట్యాప్ ఉంటుంది, అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది. ఆ ట్యాప్ ఇప్పాల గ్లాసులు తాగి వెళ్ళిపోవాలి వరుసగా క్యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫారిన్ కంట్రీస్లో చదువుతున్నాడు, వరుస ఇటు నిలబడరన్నా. ఆయన తాగిండు పక్క జరిగిండు, ఈయన తాగిండు పక్క జరిగిండు. పాపం ప్రేమన్న అనుకున్నాడు, నా వెనకొక ఆయన ఉన్నాడు కదా ఆయన కూడా ఇస్తా అని చెప్పేసి నీళ్లు ముంచి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇలా ఇస్తున్నాడు.
దేంట్లో ఒక గ్లాసులో ఇలా ఆ డబ్బా తమ్ముడు ఇలా డబ్బాలో నీళ్లు పట్టుకొచ్చి అంబేద్కర్కి ఇస్తున్నాడు. డాక్టర్ అంబేద్కర్ టేక్ ఇట్. ఒక ఫారెన్ వాడు ఎందుకు అంబేద్కర్కి ఇస్తున్నాడు తెలుసా? ఈజ్ అన్ ఇంటెలెక్చువల్, ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ, ఈజ్ అ గ్రేట్ రైటర్. అంత గొప్ప విద్వాంసుడు కదా, నా చేతి నీళ్ళు ఇస్తా. చాలామంది చేస్తుంటారు, నీళ్ళలో తీసుకుపోతారు. అన్న మా ఇంట్లో అడుగు పెట్టన్నా అంటాడు వాడు. పాపం అన్నాడు, నేనేంద్రా మనిషినే కదా, నీళ్ళు అడుగు పెట్టన్నా అంటాడు. అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నాకు. ఒక్కోసారి అబ్బా వీడు నన్ను చూసి ఆ ప్రేమించేది నా వెనకాల ఉన్న అంబేద్కర్ని చూసి కదా. వాడు అన్నం తినడానికి వదిలిపెట్టాడు, ఇంకొక ముక్క అన్నా అంటాడు. మాకేం కొలెస్ట్రాల్ గిలోస్ట్రాల్ తగలబడి మాకున్నాయి. ఇది తింటే కానీ ఎంతకని తింటే ఇంకా ఎవరు పెడతానే ఉంటాడు. ఎంత ప్రేమ ఉంటుంది నా ప్రజలకు అంబేద్కర్ వాదులంటే. అట్లాంటి ప్రేమ ఉండే రోజుల నుంచి తీసేసి మనల్ని కులాలకు పరిమితం చేస్తున్నారు, కొంతమంది కుట్ర చేస్తున్నారు. అట్లాంటి కుట్రలో మీరు పడొద్దని నీ అన్నగా మీ తమ్మునిగా నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తా ఉన్నాను. కులం కుట్రల్లోకి పడిపోకండి. ఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇలా ఇస్తున్నాడు, టేక్ ఇట్ అంబేద్కర్. ఇలా పట్టుకున్నాడు, ఇస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేయి ఇలా వణుకుతుంది. ఈజ్ షేరింగ్, ఈజ్ నాట్ టేకింగ్ ద బాటల్. అంబేద్కర్ తీసుకోవట్లా, వణికిపోతున్నాడు. ఆయన అన్నాడు, వై అంబేద్కర్ యు ఆర్ షేరింగ్? అంబేద్కర్ ఎందుకు నువ్వు వణుకుతున్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తున్నాడు. మనకేం అర్థం కావట్లే, అమెరికాడు కదా, వాడు ఫారెనర్ కదా, అర్థం కావట్లేదు. వై అంబేద్కర్ యు ఆర్ క్రైయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు అంబేద్కర్? ఎందుకు వణుకుతుంది నీ చెయ్యి? ఆయన అన్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ మై కంట్రీ, ఇఫ్ ఇట్ ఈస్ మై కంట్రీ, no one come forward to give a glass of water to a untouchable because of your person. You are treating me equally. చూసారా, చెయ్యి వణుకుతుందట ఒక మహానుభావుడిది. ఒక పిహెచ్డీ చేసినవాడు, ఓ ఎకానమిస్టు, ఏ సోషలిస్టు, ఏ సోషల్ రిఫార్మర్, ఏ జూరిస్ట్, ఏ ఫిలాంథ్రపిస్టు, అసలు ఏం చదవలేదు ఆయన, ఆయన ఆంథ్రోపాలజిస్ట్. అంత చదువు చదువుకున్న వాడి చెయ్యి వణుకుతుంది నీళ్ళు ముట్టుకోవడానికి. ఎందుకో తెలుసా? నా దేశంలోనైతే ఈ గ్లాసు నన్ను ముట్టుకోనివ్వరు, ఈ నీళ్ళు నన్ను తాగనివ్వరు, కానీ నువ్వు మాత్రం సరాసరి నా చేతికిస్తున్నావు. బికాస్ ఆఫ్ ఐఎమ్ క్రైమ్. సోదరులారా, ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? ఇన్ని బాధలు ఎందుకు పడ్డాడో తెలుసా? ఇన్ని దేశాలు ఎందుకు తిరిగాడో తెలుసా? బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, టు లిబరేట్ ఫ్రమ్ ది క్యాస్ట్, టు లిబరేట్ ఫ్రమ్ ది అన్టచబుల్, టు లిబరేట్ ఫ్రమ్ ది అన్టచబిలిటీ. నిన్ను నన్ను ఈ అంటరానితనం నుంచి బయటేయడానికి ఆ బాధలు పడ్డాడు ఆయన. నిన్ను నన్ను ఈ కులం నుంచి బయటేయడానికి బాధపడితే నువ్వేం కులంతో పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. కులం నుంచి బయటపడడానికి ఆయన త్యాగం చేశాడు. కులం పునాదులను తెగిలించి వేయడానికి ఆయన కష్టపడ్డాడు. చెప్పండి ఒకసారి, జయరాం జయరాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెయ్యి ఉనికింది వాటర్ తాగడానికి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎట్లా ఈ దేశంలో మార్పులు తీసుకొస్తాడు, ఆయన ఉద్యమం ఎట్లా ఉంటాయి చూసి నేర్చుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాచెరువు దగ్గరికి వెళ్ళాడు. మహాచెరువు తెలుసు కదా మీకు? మహాచెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీళ్ళు తాగనిస్తారు మాలమాదిగల్ని. ఆ చెరువులో నీళ్లు ముట్టుకొని ఇస్తలే. ఎందుకు ముట్టుకోనివారా ఈ నీళ్లు? ఆ ఊరి వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ నీళ్లు కేవలం అగ్రకులాల వాళ్ళకి, అగ్రకులాలని ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే దోపిడి కులం అంటాం దాన్ని మనం, అప్పుడైతే అగ్రకులం. ఈ అగ్రకులాలు అనబడే దోపిడి కులాలు మాకే ఈ నీళ్లు కేవలం మాకే ఇచ్చారు, ఈ నీళ్లు మీరు తాగడానికి వీలు లేదు అన్నారు. అయ్యో మేము ఎందుకు తాగకూడదు? లేదు మీరు తాగొద్దు. ఆయన అన్నాడు, మేము తాగి తీరుతాం. మనోళ్ళు అయితే భయపడతారు, ఎవరా బాబా అలా నీళ్ళు తాగుతారు, అమ్మమ్మ నేను నీళ్ళు తాగను, నేను నీళ్ళు తాగను. ఎన్నేళ్ళు బతుకుతావురా బాబు? కేసీఆర్ తెలంగాణ అప్పుడు అంటుండే, ఏ ఏళ్ళు బతికినా ఏది తప్పదు, 100 ఏళ్ళు బతికిదా సాగు తప్పదు. మహా అయితే నేను మంచిగా అయిందనుకో, నాకు ఒక పదవి వచ్చిందనుకో, ఎమ్మెల్యేనో ఎంపీ అయిందనుకో, ఏమవుతుంది? మా అయితే 100 కోట్లు సంపాదిస్తా. 100 కోట్లు సంపాదిస్తే పొద్దున ఒక బిర్యానీ, మధ్యాహ్నం ఒక బిర్యానీ, రాత్రి ఒక బిర్యానీ తింటానా? గంటకో బిర్యానీ తింటానా? ఇంకొక 5-6 ఏళ్ళు అయితే షుగర్ బీగర్ వచ్చిందంటే ఇది కూడా పోతుంది. ఏం సంపాదించుకోవాలి? 100 కోట్లు చేసి ఏం చేయాలి? పోనీ ఒక 100 గదుల ఇల్లు కట్టినా ఎన్ని గదులలో వండాలి?
ఒక గది తిన్నాయి కదా, తలకాయ ఒక దాంట్లో, కాళ్ళు ఒక దాంట్లో పెట్టి పండు వస్తుందా? ఏం బతుకున్నారా బాబు మనవి? ఈ బానిస బతుకు నుంచి బయటపడాలి కదా. ఎస్, పేదరికంతో ఉన్నా సరే వాడు నేను రెడ్డిని అంటాడు, పేదరికంతో ఉన్నా సరే నేను రావును అంటాడు, పేదరికంతో ఉన్నా సరే నేను పటేల్ని అంటాడు. ఏమైందా? పక్కనున్న ఒకటి లాగి చంప మీద కొట్టుర్రి. నేను ఒక ఆయన చెప్తుంటే సిగ్గుశరం లేదురా బాబు. బానిసత్వం నుంచి బయటపడాలరా అని చెప్తున్నాడు, లొల్లి పెడతా అంటాడు. ఎప్పుడు బాగుపడతారా నాయన మీరు? ఇక బాగుపడదు ఈ కులము, ఎంత చెప్పినా ఏమి ఫలము, ఇక బాగుపడదు ఈ కులము. ఈ బాగుపడాడు ఎంత చెప్పు, ఆడికే పోయి కూర్చుంటాడు. వద్దురా వాళ్ళు తంతుర్రా అంటే, ఏ తంతే తన్నట్టు సార్ మంచిగా షూ వేసుకొని తంతుండే, ఎంత బాగుంది సార్ షూ వేసుకొని తంతే అంటాడు. ఏమో చెప్తున్నారు రా నాయన, మీకోసమే కదా ఇంత దూరం వచ్చినా, మీకోసమే కదా. ఇవాళ నాకు 2 కేసులు ఉన్నాయి హైకోర్టులో. ఒక సివిల్ కోర్టులో కేసు ఉంది, ఒక హైకోర్టులో కేసు ఉంది. నేను ఇలా అటెండ్ చేసుకుంటే 10,000 రూపాయలు ఆదాయం నాకు. ఆ పక్కన దోసేసి ఆ సంతకాలు ఏమన్నా పెట్టిన ఒక అడ్వకేట్కి ఇచ్చి, అన్న దండం పెట్టి సంతకాలు పెట్టివని ఆయనకు చెప్పి ఇక్కడికి వచ్చిన. వీడికి వస్తే ఇంతమంది కనీసం 4 మాటలు చెప్పిస్తాను, ఇక్కడికి వస్తే ఒక 4గురిని ఇన్స్పైర్ చేయగలుగుతా అని, ఇక్కడికి వస్తే ఆ తమ్ముళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తా ఒక్కరోజు అన్నా అని, ఇక్కడికి వస్తే కనీసం ఇట్లాంటి ఒక అంబేద్కర్ తయారవుతాడని. ఏదో ఒకరోజు ఒక అంబేద్కర్ మన దాంట్లో నుంచే పుట్టాలి కదా. ఆ దానికోసం ఇంత దూరం వస్తే ఒకటి ఫోన్ మాట్లాడుతాడు బాగా బిజీ ఉన్నట్టు. ఏం బిజీ ఉంటుందా నీకు? 5 లక్షలది అకౌంట్లోకి వెళ్ళి చూస్తా, నీ బిజీ సంగతి ఏందో చెప్తా. ఉన్నాయా అనుకున్నా 5 లక్షలు ఉన్నాయా అకౌంట్లో? ఇంటికి పోతే కుండలు లెఫ్ట్ రైట్ కొడతాయి, ఇక్కడ పట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఒకటే ఫోన్ వచ్చినట్టు యువన్ కోసానికి ఉంది, ఒకటే ఫోను. ఎంత బిజీగా ఉంటాడు తెలుసా ఆడు. ఫోన్ తీసుకొని పక్క అటు పోతాడు. ఏం లేదు, ఎడునవరా అంటే వయసులో ఉన్నారా అంటాడు. ఇంత బిజీ అన్నట్టు వయసు అయినది. 4 గుంజుంటాడు నా బిడ్డలు ఒక్కొక్కడు. తోలుస్తా చెప్తున్నా ఎవరన్నా. ఇలాగా వేసి చూసినా కదన్నా, దిగి వస్తుంటే వాసన వస్తుంది. ఎవడు కొట్టిండు అప్పటికే. అరే క్యాబై మంచి వాసన వస్తుంది, గమ్మటి వాసన వస్తుంది అంటే బాగా వేసి వచ్చినాడు. నేను అనుకున్నా, బిడ్డ ఇంత పోరాటం చేస్తున్నాం మేము, మీరేమో మంచిగా వేసి వస్తున్నారు, సరళే ఉంటూ ఉండని. వానికి అదొక ఆనందం అనుకున్నా. నేను సభ్యుడు అంబేద్కర్ పేరు మీద తాగిండు వాడు, లేకపోతే ఆయనతో పోయి పటేల్ ఇంటికాడ కూర్చొని తాగుతాడు. ఎందుకు వచ్చినా వాళ్ళ పోనీతి అనుకున్నా. దానికోసమైనా ఇంకేపియాలి అప్పుడప్పుడు, లేకపోతే ఇడు ఊకోడు. ఈ అమ్మ రోజు పటేల్ ఓపిస్తుండే, నువ్వు ఒక్కరోజు కూడా ఓపియవు, నువ్వు అంటే అంబేద్కర్ అంటావు, తాగుతుంటావు, నేను ఉండనే తీ అంటాడు వాడు. ఈ బిడ్డ అప్పుడప్పుడు తీసి ఆయన కూడా ఇంత ఓపియాలి. ఈ కోటరు కొట్టేసి పోయి వాడే జెండా ఆవిష్కరిస్తాడు. నేను అసలు కథ మర్చిపోయినా. ఏడున్నా మహాచెరువు దగ్గరికి వెళ్ళిండు. మహాచెరువు దగ్గరికి పోయిన తర్వాత చెప్పిండు ఊళ్ళో ఉన్న వాళ్ళకు, అయ్యా రేపు పొద్దున వస్తున్నా, మనం అందరం పోయి మహాచెరువులో నీళ్ళు తాగాలి అన్నాడు. వాళ్ళందరూ ఓకే రైట్, తాగుదాం. బాబాసాహెబ్ అద్భుతమైన స్పీకర్ కదా, గుడ్ ఆరేటర్. ఆయనకు రాని భాష లేదు, ఆయనకు తెలియని రాజ్యాంగం లేదు, ఆయనకు అర్థం కాని పరిభాష లేదు. అంతటి మహానుభావుడు. చెప్తున్నాను కదా. మొత్తానికి ఊళ్ళో పోయి మొత్తం సాయంత్రం చెప్పేసిండు. అందరు ఓకే అన్నారు. రేపు పొద్దున పోవాలి, 9 గంటలకు పొద్దున పోయి మహాచెరువులో నీళ్ళు తాగాలి. చెరువు దగ్గరికి వెళ్ళిండు. పొద్దున 9:30 కదా. సరే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాయంత్రం పూట చెప్పొచ్చిండు, సోదరులారా ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు. సాయంత్రం పూట బాపనోళ్ళు పోయారు. అందరిని ఇళ్ళ నుంచి పిలిచిరు ఎస్సీలను. ఏమరా రేపు పొద్దున్న నీళ్ళు తాగుతున్నారట కదా? అవునండి తాగుతాం. అరే ఎంత పని చేస్తుర్రా? ఏమైంది? పొరపాటున రేపు మీరు కనుక పోయి ఆ చెరువులో అడుగు పెట్టిరా. సరే మీరంటే పోతే పోయిండ్రు. ఒక అంబేద్కర్ వచ్చిండు, రాక ఒక స్కాలర్ వచ్చిండు, రాక ఒక మేధావి వచ్చిండు. ఆ నీళ్ళకి ఆయన దింపిండ్రు అనుకో, అది దేవుళ్ళు మాకిచ్చింది. మీరు అల్లరి పెడితే దేవుళ్ళ కోపం వస్తుంది. దేవుళ్ళ కోపం రాగానే నీళ్ళలోకి మునుగగానే రాగైపోతాడు మీ వాడు. దేవుడు చెప్పిండు మాకు. ఇది చెప్పారు బిడ్డలు. ఎంత దుర్మార్గమో చూడు. మనల్ని అదే నమ్ముతాడు కదా, మనకు నమ్మడుగా, అస్సలు నమ్మడు. కథల కృష్ణ మాస్టర్ చెప్తాడు తీరాబాయి. తర్వాత కృష్ణ తర్వాత ఏందాం, ఫస్ట్ పంతులు చెప్తుండగా ఏందో చూద్దాం. భగవతం ఆడుతుంటే 5 అయింది, 6 అడిగి స్టార్ట్ చేస్తారు కదా, 7 అయింది, తినొచ్చి కూర్చోరు. గంట అయింది. ఈ ఆట బాగాలేదు, ఏమో వీడు ఆడుతున్నాడు, వీడు బాగాలేదని అందరు సగం మంది వేరట. 8 అయింది, ఇంకా సగం మంది వేరు. 10 కొట్టంగా మొత్తం వేరు. ఒక్క ఆమె కూర్చుంది, ముసలామె. ఆమె కూర్చున్నట్టే కూర్చుంది.
11 ఇంటికి వచ్చి కూర్చుంది, ఒక్కతే అయింది. 12 లేస్తలేదు, అట్లా కూర్చుంటుంది. వీడు ఒక్కడే ఎగురుతున్నాడు. అయితే ఒకదానికోసమైనా ఆడతావు, ఏమవుతుంది? 11 12 1 2 3 4 5 తెల్లారుతుంది. 5 ముసలి వస్తలేదు, అట్లా ఎగురుతున్నాడు. ఎగిరెగిరి ఈయనకే రాష్ట్రకు వచ్చినాడు. నీ అమ్మ ఒక్క దానికోసం ఎంతసేపు ఎగరాలా? 10 మంది ఉన్నా ఎగిరినా బాగుంటుంది. ఒకతే కూర్చున్నది ముసలి ఎంతకన్నా ఎగురుతురా నాయన. నేను ఆపేసిండట. నీ దండం పెడతా తల్లి, నీకెంత ఇష్టం ఉంది నా ఆట మీద, తెల్లగా తెల్లారుతుంటే కూడా నువ్వు లేస్తలేవు కదనే తల్లి అందట. ఆ ముసలిదాన్ని నీ మీద వనబడ వారి నీ ఆట కోసం కూర్చున్నానరా, ఇగో నువ్వు ఎగురుతున్న శాప నాదారా, నువ్వు తొందరగా పక్క పెడతా శాప తీసుకొని పోతాను నీ కొడుక, ఇంకెంతసేపు ఎగురుతావురా అన్నదట ఆ ముసలిది. ఇక ఆ కథ కూడా అట్లా ఉంది, నా కథ ఇట్లా ఉంది. సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ పోయిన తర్వాత సాయంత్రానికి ఈ బాబునులు పోయి చెప్పిర్రు, మీ అంబేద్కర్ని కనుక నీళ్ళలోకి దింపినరా పొరపాటున, ఆ నీళ్ళలోకి పోతే మీరు రాయి అయిపోతారు, మీ అంబేద్కర్ రాయి అయిపోతాడు. ఎంత బాధ అనిపిస్తుందా కాదా? ఏమో పాపం మన కోసం పోరాడుతుండు. ఒక పిల్లవాడు చదువుకొని వచ్చిండు, ఒక లాయర్ చదువుకున్నాడు, ఇతర దేశాలు పోయి చదువుకొని వచ్చిండు. పాపం ఆ బిడ్డని రాయి చేసుకుంటే ఎట్లా అని సాయంత్రం ఒక్కడు గుర్రాటాడు. తెల్లారినాక అంబేద్కర్ గారు పరేషాన్, అరే నేను సాయంత్రం ఇంత ఘనంగా చెప్పిపోయినా అందరూ వస్తున్నారు, ఒక్కరు రాటాడేది. ఆయనకు ఆశ్చర్యం. అంబేద్కర్ గారేమో చెప్పినప్పుడు పోయామన్నారు కదా, తెల్లారి వచ్చే వరకు ఒక్కడు లేడు. ఇళ్ళలో తిరిగినాడు, రండ్రా రండ్రా అంటే ఓడు రాటాడు. ఆఖరికి మీరు ఎట్లయితే అట్లయింది కానీ మీరైతే బయటకు వెళ్ళండి అని. అందరు బయటకు వచ్చారు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు రానంటారు? నిన్న సాయంత్రం వస్తా అన్నారు, తెల్లారితే రానంటారు, ఏంది కథ? అయ్యా నిన్ను పోయినాక వాళ్ళు వచ్చారు, నువ్వు రాయి అవుతావట, నిన్ను రాయి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మనలో ప్రేమ బాగుంటుంది కాదా? నిన్ను రాయి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. బాబాసాహెబ్ అన్నాడు, మీరైతే ఏం చేస్తారు? మేము దిగం అందరు. మనోని ఆఫీసర్ నువ్వు కూడా బండి సంజయ్ గాడు, నువ్వు బుద్ధిస్టు అంటే మనం బుద్ధిస్టు కాదు అంటుండు. ఏంద్రా బుద్ధిస్టు కాదు, బుద్ధిస్టునే అనాలి. ఏందట ఏమవుతుందా? ఆ ప్రేమ అన్నాడు, క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ అన్నాడు. అరే నువ్వు గుళ్ళకి రాలేదు, బైబిల్ పట్టుకుంటారా భయ్? నువ్వు బడికి రానిలేదు, వేదం చదవలేదు, వేదం చదివితే నాలుకలో కోసేస్తాన్నావు, చెవుల్లో సీసం పోస్తా అన్నావు, జుహాలా ప్రాప్ను యాచేదం, జుహాలా ప్రాప్ను యాచేదం, నాలుక కోసేది రా అన్నావు. నీ కాడికి వచ్చి నాలుక కోసుకునే బదులు అక్కడ పోయి బౌద్ధంలో కూర్చుంటే తప్ప మేము. నీ కాడికి వచ్చి చెవుల్లో సీసం శరీరం మొక్తేనా సలసలగాకే చెవుల్లో నూనె పోయావునా? నీతో బైబిల్ తీసుకొని ఇక వాడు చర్చికి పోతున్నాడు. మీ అప్పుడైతే ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు ఇంతమంది ఇంగ్లీష్ వస్తుంది. అప్పుడు చదువు రాకపోతే చదువునిస్తా కదా నువ్వు, అసలు ముట్టుకొని ఇస్తా కదా. అంబేద్కర్నే ముట్టుకోలేదు కదా మీరు అప్పుడు కదా. ఇప్పుడు చూసుకో బైబిల్ కానీ చేతికి, మత్తయి సువార్త 5:1 ఏడ్చువారు ధన్యులు వాడు ఓదార్చబడదు, సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకున్నారు. సరే ఏదైనా చదవబడిన అవుతుందో కాదు సంగతి తర్వాత మొదలైతే చదువుతున్నా లేదా వాడు? ఆ భూమి వసదో రాదో కానీ మొసలైతే అంటుండగా వసదైతే అంటుండగా. కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 ప్రభు అయిన యేసు తనపై రాతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక పాత్రను ఎత్తుకుని ఆశీర్వదించి ఇట్లా నేను, ఇది నా శరీరం కనుక మీరు దీన్ని భుజించుడి అనను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన మరి ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఇది నా రక్తం వలన కొత్త నిబంధన కనుక మీరు దీన్ని సేవించుడి అనను. హల్లెలూయా అన్నాడు. నీ అమ్మ చెప్పు క్లోజ్. ఇవేం చేస్తావు రా బాబు ఇవన్నీ అంటారా లాంటివి. ఇప్పుడు ఏమైంది? హల్లెలూయా అయింది. అలా కాదా? ఎవరో వెంకటి కాంటి వాడు ఇమ్మానుయేల్ అయిండు, ఎవరో పెంటి కాంటి వాడు ప్రేమ్ కుమార్ అయిండు. ఇక మీకు దిస్ ఈజ్ డాక్టర్ అంబేద్కర్ సెడ్, దిస్ ఈజ్ వాట్ అంబేద్కర్ ఇస్ హర్డ్ ఇన్ దిస్ కంట్రీ. ఇందులో అంబేద్కర్ చేసిన విప్లవం. ఇందుకు అంబేద్కర్ని ఇష్టపడతాం. ఇందుకు మాకు అంబేద్కర్ దేవుడు అయ్యాడు, దేవుని కంటే ఎక్కువ అయ్యాడు. ఎస్ సోదరులారా, అంబేద్కర్ ఎంత గొప్పవాడు అనుకున్నాడు. స్పాంటేనియస్. ఆయన ఒకసారి మాట్లాడితే ఒకసారి అడిగారట, ఏమండి గాంధీ గారు గోసి పెట్టుకున్నారు, నువ్వు సూట్ వేసుకున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆయన ఎందుకు గోసి పెట్టుకుంటాను అడిగింది. పాపం అండి గాంధీ గారికి అందరూ చొక్కాలు లేకుండా ఉన్నారు కాబట్టి ఆయన కూడా చొక్కా కూడా వీక్కున్నాడు. ఆయన అన్నారే ఫాగల్, చొక్కా లేకపోతే చొక్కా కొనియడం ఎట్లా చెప్పాలి? చొక్కా తోడుకోవడం రాకపోతే చొక్కా నువ్వు ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పాలి. కానీ ఉన్న చొక్కా నూనె బిక్కొని తిరిగితే ఆ కూడా బిక్కోలే నూనె బిక్కోలే సన్నాసి కూడా బూడిద రాలుతుంది.
మరి నువ్వెందుకే కోటేసుకున్నావు అంటే ఆయన చెప్పి నేను ఎందుకు కోటేసుకున్నా? ఓ నా ప్రజలారా, ఓ అన్నదమ్ములారా, ఓ అక్క చెల్లెళ్ళారా, నేను కూడా మీలాగే గుడిసెలో పుట్టినా, కానీ చదువుకుంటే ఇలా కోటేసుకోవచ్చు మీరు అన్న. ఇగో నేను అనుకునే పుట్టినా, కానీ మీరు చదువుకుంటే నాలాగా ఇగో ఇట్లా ఈ దేశానికి రాజ్యాంగం రాయడానికి వీలవుతుంది అని చెప్పాడు. అందుకురా నా ప్రజల కోసం నేను ఈ కోటేసుకుంటున్నాను. అందుకే గాంధీ బొమ్మ చూడ్రి, అంబేద్కర్ బొమ్మ చూడ్రి, నేను చెప్పనక్కర్లేదు, మీరే చూసుకోండి. కోట్ వేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు, బూట్లు ఉంటాయి, టై కట్టుకుంటాడు, మామూలు విషయం అది. ఒకసారి ఆ మనిషిని చూడండి, ఎవరైనా అంటచబుల్ అంటాడా? దేని దిమాకున్నాడు అయితే అంటాడా మాటని. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి లేనటువంటి హ్యూమన్ డిగ్నిటీ గలవాడు అంబేద్కర్ అంటే. ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ గ్రేట్, వాట్ ఈస్ దట్? ద మ్యాన్ హూ గివ్ ది రెస్పెక్ట్ టు ద హ్యూమన్ రైట్స్. అది కదా బాగా డిగ్నిటీ ఉన్నటువంటి వాడు. లేబర్ డిగ్నిటీ కావాలని అడిగినాడు ఆయన. రైట్, అంబేద్కర్ గారు పోతే ఆయన చూడండి ఒకసారి ఆ షూ వేసుకున్న ఆ ఫోటో చూడండి, పక్కనే గాంధీ బొమ్మ ఉంటుంది, ఆయన కూడా చూడండి, గింతే ఉంటుంది గోషి. అరే క్యా హరే ఏ గోషి క్యా అంటే భారతీయులు అందరూ గోసి పెట్టుకొని తిరగాల నాని లెక్క. ఎంఏ ఎల్ఎల్బి చేసిన గోసి పెట్టుకుంటావు, ఏంది కథ? ఇంట 5వ తరగతి చదివిన పోరగాళ్ళు ప్యాంట్ షూట్ వేసుకుంటే ఇది మా తాత నేర్పిండు మాకు, నువ్వే కోసి పెట్టుకోమని నేర్పుతావా మాకు? ఇంకా ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ అంటే అది. అందరూ చేతికి గడియారం పెడతారు, తీయ నీ చేయి తీయ, నీ పైకి లేపు, అట్లా చేయలేపు చాలు. ఇగో అన్న చేయికి ఎక్కడుంది గడియారం? చేయికుంది, ఇగో ఆ తమ్ముని కూడా చేయికుంది. గాంధీకి ఏడు ఉంటుంది చెప్పురు మీరు? ఈడ పెడతాడు ఆయన, ఈడ పెడతాడు గడియారం. ఇప్పుడు టైం అడగాలంటే ఎట్లా అడగాలి చెప్పురు నాకు? కైసే పూచిన హే ఓ టైం, అరే సాబ్ క్యా టైం కిత్తా ఆయన చెప్తాడు దేకో. ఇట్లా అయితే ఇది చూపించచ్చు, ఇట్లా అయితే చూసుకోనొచ్చు, ఇట్లా చూసుకోవాలంటే ఇట్లా చూసుకోమని దానికి తేడా ఉందా లేదా? डेढ़ दिमाग है इस देश में, वो बदमाशी है, वो गलत है, वो फेक इंडियन है. అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఐఎమ్ ఫస్ట్లీ ఇండియన్, ఐఎమ్ లాస్ట్లీ ఇండియన్, నో క్యాస్ట్, నో రిలీజన్, irrespective of any caste, any religion, any people should work with me, should gather with me. ఎవరైనా నాతో కలవచ్చు. ఐఎమ్ ఫస్ట్లీ ఇండియన్, ఐఎమ్ లాస్ట్లీ ఇండియన్. yes, we are firstly Indian, we are lastly Indians. yes, సాగర్ చెరువు దగ్గరికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ చూడండి ఆయన గొప్పతనం ఏంటో, చూడండి ఆయన ఉద్యమ స్ఫూర్తి ఏంటో. అంబేద్కర్ అప్పుడు అనొచ్చు, అవును మన అంత మాదిగోళ్ళం రాబోయే అనొచ్చు, వాళ్ళను అరే మన అంత మాలోళ్ళం రాబోయే అనొచ్చు. అది అనలే, ఎందుకంటే ఆయనకు తెలుసు కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేవు. అందుకే ఆయన మనం అంతా ఒక కులం వాళ్ళం అని చెప్పలే. ఏమన్నాడు తెలుసా? అది లాజిక్. ఏమన్నాడు తెలుసా? అది సమయస్ఫూర్తి. ఏమన్నాడు తెలుసా? అది మనిషి అంటే. ఏమన్నాడు? బాబు మనం అయితే నీళ్ళ దగ్గరికి పోదాం, ఓకే, వాళ్ళు చెప్పింది నేను కూడా నమ్ముతా, ఎందుకు నమ్మకూడదు? నేను మాత్రం నాకంటే ఆడు గొప్పవాడని మీరు నమ్ముతున్నారు కదా, ఓకే, వాళ్ళే గొప్పవాళ్ళు. అయితే నీళ్ళ కాడికి పోదాం, ఫస్ట్ ఏళ్ళు పెడతా, ఒక ఏళ్ళు ఒక్కటి రాయింది అనుకో, కథ మనం ఎవరం పోద్దిగా పోతే ఏళ్ళు పోతుంది. ఏళ్ళు పోలేదు అప్పుడు చూద్దాం అన్నాడు. అరే ఇదేదో బాగుంది కదా, చలో పోదాం పా అన్నాడు. అంబేద్కర్ వెనకాల అంతా ఇట్లా జనం వచ్చారు, ఊరంతా కదిలొచ్చు, ఊరు కాదు చుట్టుపక్కల గ్రామాల వేలాది మంది వచ్చారు. ఆయన లోపలికి పోయిండు, నీళ్ళలో ఏళ్ళు పెట్టిండు, రాయిందా చేయి పెట్టిండు, రాయిందా లోపలి దిగిండు, 2 చేతులతో దోశల్లో తీసుకొని నీళ్ళు తాగిండు. ఏమైంది బ్రాహ్మణాలు? ఏమైంది జ్యోతిష్యం? ఏమైంది మీ శాస్త్రం? ఏమైంది? సంకనాగిపోయింది. దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఏమనుకుంటున్నారు? మన వారానికి మరణ శాసనం రాస్తున్నాను ఇదిగో, మనువుగానికి వాడే కట్టెలను మోస్తున్నాను ఇదిగో. అంబేద్కర్ అంటే అదిరా బాబా. మనోడు ఇప్పటికీ నమ్ముతాడు, అవునన్నా తిరుపతికి ఒక్కసారి పోయేస్తే నా పని అయితట్టుంది. మరో ఏలు పెట్టిండ్రా, నీకంటే మొదలే ఏలు పెట్టిండ్రా నాయన, నీకంటే మొదలే చెవి పెట్టిండ్రా బాబు, నీకంటే మొదలే నీళ్ళు తాగిండ్రా నాయన, ఏం జరగలేదు అక్కడ, మళ్ళీ ఇప్పుడు తిరుపతి పోయేస్తా అంటాడు కొత్తగా. ఈయన ఏం చేతు? బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ప్రమోషన్ వస్తే ఈడో తిరుపతి పోతా అంటాడు. తిరుపతి కాదురా ఆయనకి ఇచ్చింది ప్రమోషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ప్రమోషన్.
చెప్పండి ఒకసారి, జై భీమ్, జై భీమ్. దట్ ఈస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ దిస్ కంట్రీ. మిత్రులారా, నీళ్ళలోకి వెళ్ళి అందరు తాగిర్రు. నీళ్ళు తాగిన తర్వాత ఆయన అన్న మాటలు, నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు చాలాసార్లు విన్నప్పుడు, నేను కూడా ఎవడైనా ఫస్ట్లో వచ్చినప్పుడు కొన్ని పిచ్చి ఉంటుంది, కుల పిచ్చి ఉంటుంది, మత పిచ్చి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ అంబేద్కర్ గారిని చదివిన తర్వాత, అంబేద్కర్ గారిని తెలుసుకున్న తర్వాత, అంబేద్కర్ గారు అర్థమైన తర్వాత వాటన్నిటి తీసి పక్కన వేయాలి, తప్పదు. నేను అట్లే చేసిన. ఎస్, అంబేద్కర్ గారు అక్కడ అంటాడు, ఈ నీళ్ళు నేను ఎందుకు తాగానో తెలుసా అని అడిగాడు. ఈ నీళ్ళు నేను ఎందుకు తాగానో తెలుసా? తెలియదు. ఈ నీళ్ళలో ఒక బర్రె తాగింది, అయినా పర్మిషన్ ఇచ్చారు. ఈ నీళ్ళలో ఒక కుక్క తాగింది, పర్మిషన్ దొరికింది. ఈ నీళ్ళను పక్షులు తాగినాయి, పర్మిషన్ దొరికింది. ఈ నీళ్ళలో దున్నపోతులు తాగారు, పర్మిషన్ దొరికింది. కానీ సాటి మానవునైన నేను తాగుతానంటే మాత్రం నువ్వు ఈ నీళ్లు తాగడానికి అనర్హుడివి అంటున్నారు. సో దట్ ఐ వుడ్ లైక్ టు క్లెయిమ్ మై హ్యూమన్ రైట్ టు డ్రింక్ దిస్ వాటర్. ఎస్, దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా మానవ హక్కును నేను కాపాడుకోవడానికి నేను కూడా మీలాగా మనిషినే. ఈ నీటి మీద మీకెంత హక్కు ఉందో నాకంతే హక్కు ఉంది. ఈ గాలి మీద మీకెంత హక్కు ఉందో నాకంతే హక్కు ఉంది. ఈ వెలుగు మీద మీకెంత హక్కున్నదో నాకంతే హక్కు ఉంది. ఈ భూమి మీద మీకెంత హక్కు ఉందో నాకంతే హక్కు ఉంది. కాబట్టి నువ్వు తాగిన నీళ్లు నేను ఎందుకు తాగలేకపోతున్నా? నీవు నా విలువను తగ్గించావు, నువ్వు నా మనస్తత్వాన్ని తగ్గించావు, నువ్వు నా మనుషుని తగ్గించావు, నువ్వు నాకు ఒక పనికిరాని కులాన్ని అంటగట్టి నన్ను డీగ్రేడ్ చేశావు కనుక నా హ్యూమన్ రైట్ క్లెయిమ్ చేసుకుంటూ ఈ నీళ్ళని తాగుతున్నాను అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి నేను అంటున్నాడంటే ఏం మాట్లాడదు, చెప్పు తీసి ఒకటి వేసి కొట్టండి, నేనున్నా వెనకాల. ఎవడన్నా వచ్చి నువ్వు మానవాళి అంటే చెప్పు తీసి కొట్టండి చెంప మీద, నేనున్నా, మీ వెనకాల ఎవరు వస్తాడో నేను చూసుకుంటా. వీఆర్ నాట్ లెస్ దాన్ టు ఎనీవన్. మేము ఎవరికంటే తక్కువ కాదు, అట్లా అని ఎవరికంటే ఎక్కువ కూడా కాదు. వీఆర్ ఈక్వల్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. हम किसी से कम नहीं है, हम किसी से कम नहीं है. ఎవరికంటే ఎక్కువ లేదు, ఎవరికంటే తక్కువ లేదు. చెప్పు, ఎక్కువ తక్కువ ఉంటే రా, నేను తారనాకుల ఆఫీస్ పెట్టినా, పోదాం, ఇద్దరం పోదాం, రూమ్లోకి పోయి తాళం వేద్దాం బయట నుంచి. నీకేం ఎక్కువ ఉందో నాకేం తక్కువ ఉందో చూడాలా. ఎక్కువ అంటున్నావు కదా, మరి నువ్వు ఎట్లా ఎక్కువ రా, లోపలికి పోదాం, బట్టలు ఇప్పేద్దాం ఇద్దరం. నీ కళ్ళు ఉంటాయో నా కళ్ళు ఉన్నాయో లేదో చూదు, నీకు చెవులు ఉన్నాయో నాకు చెవులు ఉన్నాయో లేదో చూద్దాం. నీకేం ఎక్కువ ఉందో నాకేం తక్కువ ఉందో చెప్పు. నాకు ఎట్లా తక్కువ ఉంది కాబట్టి నీకు ఎక్కువ ఉన్నది కోసేస్తా, అప్పుడు ఇద్దరం ఈక్వల్ అవుతాం. బోత్ ఆర్ ఈక్వల్. ఎక్కువ కోసేస్తే అయిపోయాయి కదా, సమానం అవుతారు. ఎవరికి ఏం ఎక్కువ లేదు, ఎవరికి ఏం తక్కువ లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే అంతో ఇంతో మాకు ఇంకా ఎదుకుర గిదుకుర దీన్ని గట్టిగుంటారు. మీరు అమ్మ నా కొడుకులు ఒక్కొక్కరు 7-8 మందిని అంటారు మా వాళ్ళు. ఒకదానికంగా కూడా వస్తూనే ఒకటాడు, ఏంద్రా నాయన నీ మీద అన్నవాడు ఆడు ఇట్లా అంటున్నాడు ఎవరా. ఆడు పిల్లల పక్కన అన్నా ఏదో రాత్రిపూట వస్తూనే ఉంటాడు, పెగ్గు కొడుతూనే ఉంటాడు, పొద్దు సాయంత్రం కానీ ఇటు ఎవరో వద్దురా నాయన పోరగాళ్ళ పక్కన. ఆడు అస్సలు ఈనాడు కదా ఈ మీద అన్నవాడ. ఒక్కొక్కరు దశకంత పందరాదు అన్నారు. మా తాత మా నాయనతోడ 10 మంది సంతానం. నేను అనుకున్నా ఈ కొడుకు వేరే ప్రోగ్రాం పెట్టుకున్నట్లేదు కదా నాయన, ఈ 10 మందిని కానీ ఏంది కథ. అప్పుడు అర్థమైంది నాకు, బిర్రుగా కొడుతురు తిన్నారు కొడుకులు, ఇక గట్టుకుండా పోతే ఏం చేస్తాడు శ్రీశైలం సార్. సోదరు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఒకవైపు పోరాటాలు చేస్తూ, మరొక వైపు మానవ హక్కులను కాపాడుతూ, మరొక వైపు ప్రజలందరినీ సమానం చేయడానికి భారత రాజ్యాంగాన్ని తీసుకున్నాడు. ఆ విధంగా మీ అందరూ తెలుసు, భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిరోజు కూడా ఆయన పార్లమెంట్కి అటెండ్ అయ్యేవాడు. ఆయన రాత్రి మొదలు కేవలం రాజ్యాంగ రచనలోనే నిమగ్నం అయిపోయాడు. 136 దేశాల రాజ్యాంగాలను రిఫర్ చేశాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, దాదాపు 20 పైచిలకు అధ్యాయాలు, 4 భాగాలు, ఐక్యరాజ్య సమితికి లేనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహాపురుషుడు ఆయన. కానీ భారతదేశంలో ఏం జరుగుతోంది? ఈ భారతదేశంలో మనవాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఈ దేశంలో మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. అందుకే మనుధర్మశాస్త్రం అమలు చేయడం అంటే, మనుధర్మశాస్త్రం అంటే ఏందో ఎట్లా చేయాలి. ఇప్పుడు మనుధర్మశాస్త్రం ఇంప్లిమెంట్ అవుతుంది, మీరు కావట్లేదు అనుకుంటున్నారు.
ఎస్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు నడుస్తుంది. అది ఎట్లా నడుస్తుందో చెప్పి నేను ముగిస్తా. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.